నేను కొన్ని మాటలు అంటే కొన్ని సాక్ష్యము మీకు చెప్పి నేను మిమ్మల్ని వాక్య భాగంలోకి తీసుకెళ్తాను. ఏంటిదంటే సుమారుగా 2013లో అప్పుడు నేను భరత్నగర్లో రెంట్ కొట్టి దేవుడే నన్ను సొంత ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి 7 సంవత్సరాలు 12 నెలలు తిప్పారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అమ్మ శోభమ్మ 7 సంవత్సరాలు 12 ఇండ్లు రెంట్కి తిప్పారు. అయితే భరత్నగర్లో ముసాపేట్ భరత్నగర్లో ఒక ముసలాయన బోయాజ్ అనే వ్యక్తి మనకు పరిచయం అయింది. అయితే ఆ వ్యక్తి ఆయనను భూషణం అంటారు, బోయాజ్ ఆయన పేరు, ముసలాయన. ఆయన ఊరు వచ్చేసి పిడుగురాలు. ఎక్కడ? పిడుగురాలు. అయితే ఆయన మా ఇంటికి వచ్చేవాడు. ఉదయం లేవగానే వచ్చి అప్పుడప్పుడు టిఫిన్ చేసి నాతో మాట్లాడడానికి చాలా ప్రేమతో ఇష్టంతో వచ్చేవాడు మా ఇంటికి. వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొంచెం దూరం, ఈ నుంచి కృపమ్మ వాళ్ళ ఇల్లు అంత దూరం. అయితే అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి ఒకరోజు అలా కొడుకుకి మన్మరాలు పుట్టింది. అలా కొడుకుకి కూతురు పుట్టింది, ఈయనకు మన్మరాలు. అయితే పుట్టినాక కొన్ని రోజులకి ఒక పేరు పెట్టారు. పేరు పెట్టి అయిపోయిన తర్వాత 3-4 నెలలు అవుతుంది. రాత్రి 11:30 సమయంలో అలా మన్మరాలు బాగా ఏడుస్తున్నది. నైట్ బాగా ఏడుస్తున్నది. ఈయన హాల్లో పడుకున్నాడు, లోపల బెడ్రూమ్లో ఏడుస్తున్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆలోచిస్తుండగా ఆయన పడుకొని, ముసలాయన మంచం మీద పడుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో నేను కనబడ్డానంట. ఆయన ఇదే డ్రెస్ మీద, కుర్తా పైదాన్ డ్రెస్ మీద ఆ గేట్ దగ్గర వచ్చి కనబడేసరికి అలా మన్మరాలు ఏడుపు ఆపేసి చక్కగా పడుకుందంట. ఇది అద్భుతమా ఆశ్చర్యమా చెప్పండి? నేను వెళ్ళి కలలో ఆయన కనబడ్డాను. అంటే కళ్ళు మూసుకొని అట్లా ఉన్నాడు ఆయన. ఏడుస్తుంది, ఏం చేయాలి, హాస్పిటల్ తీసుకురా ఏంటని అంటారు కదా, పాలు పట్టించు అది అన్నా కూడా ఆడతలేదు. ఎప్పుడైతే నేను కనబడ్డానో ఆ పాప చిన్న ఏడుపు ఆపేసిందని ఆయన తెల్లారి వచ్చి నా ఇంటికి వచ్చి చెప్పాను, ఇట్లా జరిగింది రాత్రి అని. అయినా చాలా సంతోషము, నా వల్ల అలా మేలు జరిగింది అని చెప్పి. ఈ మధ్యలో ఇప్పుడు నేను ఒక ఆమె వచ్చి సాక్ష్యం చెప్తాను కదా, అప్పుడు ఆమె రాలేకపోతుంది కాబట్టి నేనే చెప్పాల్సి వస్తుంది. ఆమె పేరు కమల. ఆమె భర్త చనిపోయాడు, ఒక కూతురు ఆమెకు. ఆమె ఈ సొసైటీలో ఒక ఎన్నిక లేని వ్యక్తి, అంటే చాలా పేదరాలు, టైలరింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె శ్రీకాకుళం వాసి, ఇక్కడ కాదు శ్రీకాకుళం. ఇక్కడ వస్తే ఆమె ఇక్కడ నీళ్లు కానీ ఇక్కడ గాలి కానీ పడక ఒక టీబీ పేషెంట్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. అలా ఊరికి వెళ్తే మంచిగా అయిపోతుంది. ఊరికి వెళ్తే మంచిగా అవుతుంది. ఇక్కడ ఉంటేనేమో టీబీ పేషెంట్లా ఉంటుంది. ఆమె బాడీలో ఏ జబ్బు లేదు కానీ అట్లా ఉంటుంది. అయితే ఆమెకు ఎప్పుడు ఆమెకు హెల్త్ బాగాలేకపోయినా, ఆమె అనారోగ్యం ఉన్నప్పుడల్లా నేను కలలో వెళ్తానని చెప్పింది. ఎప్పుడు అయినా సరే అనారోగ్యంగా ఉన్నప్పుడు అమ్మ బాధపడకు, టెన్షన్ పడకు అని చెప్తాను అని ఆమెకు చెప్పడం జరుగుతుంది. అయితే మొన్న ఈ మధ్యలో 3 రోజులు 4 రోజులు బాగాలేనా, 4 రోజులు కళలో కంటిన్యూ వచ్చి చెప్పానంట, అమ్మ చర్చికి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా, చర్చికి వెళ్ళు, భయపడకమ్మా, నీకు ఏమీ కాదు అని చెప్పానంట. కంటిన్యూ 4 రోజులు అదే మాట ఆమె ఫోన్ చేసి నాకు చెప్పింది. అయితే పక్క కూడా మన దగ్గర మా ఆశీర్వాదం ఉంటాడు, వాళ్ళ చర్చికి కూడా వెళ్ళిందంట. ఆమె అక్కడ వెళ్ళి చెప్పిందంట, అన్న దర్శనాన్ని వచ్చి కళలో నాకు ఇట్లా కనబడితే మీ చర్చికి వచ్చాను అని, నేను ఇప్పుడు బాగున్నాను, ఆరోగ్యం మంచిగా ఉన్నాను, తగ్గింది అని ఆమె చెప్పింది. అంటే ఇక్కడ నేను ఎక్కడున్నా సరే, అర్థమవుతుందా, ఖచ్చితంగా నేను వచ్చి కళలో ఏదైనా మాట్లాడినా, మీకు ఏదైనా స్వస్థత లాంటిది జరిగినా కూడా నిజంగా జరుగుతుంది అని మీకు చెప్తున్నాను. ఇది ఏ పాస్టర్ ఇలా కళలో వచ్చి ఎవరు మాట్లాడరు.
నేను ఒక ప్రత్యేకమైన మనిషిని కాబట్టి ప్రత్యేకమైన బాధ్యత ఈ సృష్టిలో నాకు ఉంది కాబట్టే నాకు ఆ కెపాసిటీ ఉంది. వస్తారు అమ్మాయి ఉన్న కళలో వచ్చి చెప్తారు, అట్లా మాట్లాడతారు. ఒక అమ్మాయి సిస్టమ్ మీద కంప్యూటర్ మీద పనిచేస్తుంది. ఇది 2014లో జరిగింది. ఇప్పుడు కమల అంటే ఇప్పుడు ఆమె చెప్తే బాగుంటుందని, ఇప్పుడు నేను చెప్తే జనాలు ఏమనుకుంటారంటే నేనే డబ్బు కొట్టుకుంటున్నాను కదా. అదే కదా, నాది నేనే డబ్బు కొట్టుకున్నాను. అందుకనే ఆమె వస్తుందేమో అని వెయిట్ చేసినా కానీ ఆమె రాలేదు. ఓకే, కొంచెం ఆమెకు ఇబ్బంది కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు ఇంత దూరం రావడానికి. ఎందుకంటే మా ఇంటి నుంచి 20 కిలోమీటర్లు. అయితే 2014లో జరిగిన సంఘటన ఏంటంటే, ఒకరోజు ఆదివారము ఆమె సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. ఎడమ చెయ్యి బాగా నొప్పిలేస్తుంది, విపరీతమైన పెయిన్. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు, తమ్ముడు అందరూ చర్చికి వెళ్ళిపోతున్నారు. మరి ఈమె కూడా వెళ్ళాలిగా చర్చికి అని ఈమె కూడా రెడీ అవుతుంది, కానీ రెడీ కాలేకపోతుంది. నొప్పి అంతగా బాధ పెడుతుంది అనమాట. అమ్మ వినండి, కృపమ్మ బాధ పెడుతుంది. ఆమె ఏమన్నదంటే, నేను నొప్పి చాలా పెయిన్ వస్తుంది, నేను రాలేను, మీరు వెళ్ళండి చర్చికి అని చెప్పేసి ఆమె ఇంకా ఇంట్లోనే ఉంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆమెకు గాఢ నిద్ర వచ్చిందండి. ఏమొచ్చింది? ఉదయం 10:30 ఆ టైంలో గాఢ నిద్ర వచ్చి పడుకున్నప్పుడు ఆమె కలలో నేను వెళ్ళి ఒక చిన్న గులికరాయి లాంటిది, ఇది వేసుకో తగ్గిపోతుంది అని చెప్తున్నానంట. ఇదేనబ్బా ఇది రాయిలాగా ఉంది, ఏదో వేసుకోమంటున్నాను. ఏం కాదు నువ్వు వేసుకో అంటున్నానంట. అంటే ఇది ఇట్లా బలవంతం చేస్తున్నాడు ఈయన ఏంటి అని చెప్పేసి గులిక రాయిలాగా ఉన్న ట్యాబ్లెట్, అంటే నేను ఇచ్చేది కళలో ట్యాబ్లెట్, అది ఒక రాయిలాగా కనబడుతుంది. బలవంతంగా ఆమె వేసుకున్నాక వెంటనే ఏమైంది, మేల్కొచ్చిన తర్వాత చూస్తే ఈ చెయ్యి నొప్పి తగ్గిపోయింది, మళ్ళీ రాలేదు. ఇంకా అర్థమవుతుందా? 2014లో వచ్చిన నొప్పి ఇప్పటి వరకే మళ్ళీ రాలేదు అని ఆమె చెప్పడం జరిగింది. వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అందుబాటులో లేరు మనకి. ఓకే, ఇక్కడ లేరు. ఈ 3 జరిగిన సంఘటన, కళలో వచ్చి టాబ్లెట్ ఇవ్వడము, కళలో వచ్చి నీకేమి కాదు భయపడడం, కళలో వచ్చి స్వస్థత చేయడం అనేది ఇది అందరికీ సాధ్యమవుతుందా? ఏ పాస్టర్కైనా సాధ్యమైందా? ఏ ప్రవక్తకైనా సాధ్యమైందా అనేది మీరు ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? అంటే అంతగా దేవుడు పరలోకపు తండ్రి నన్ను నిలబెట్టారు ఈ సృష్టిలో అనేది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. అర్థమవుతుందా? ఆమె వస్తే తప్పకుండా సాక్ష్యం చెప్పిస్తాను, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఇది అసలు సిసలైన విషయం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వీడియోలో వినేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 10 ఆజ్ఞలకు వెళ్దాం. ఓకే, వాక్య భాగంకి వెళ్దాం. 10 ఆజ్ఞలు పాటించాలి, 10 ఆజ్ఞలు పాటించాలి అని చెప్తున్నాను కదా అమ్మ, చెప్తున్నాను కదా. ఏమని చెప్తున్నాను? దేవుడు ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు, భూమి మీద ఆయన రారు, ఆయన రాలేదు, రారు, రాబోరు. గుర్తుపెట్టుకోండి, రాలేదు, రారు, రాలేదు, ముందు రాలేదు, ఇప్పుడు రారు, ఫ్యూచర్లో కూడా దేవుడు భూమి మీదకి రారు. అంటే మనిషి రూపంలో కానీ, ఏదైనా జంతువు రూపంలో కానీ, ఒక వస్తువు రూపంలో కానీ దేవుడు రారు. ఎక్కడ ఉంటారు? ఆయన పరలోకంలోనే ఉంటారు. దాన్ని మన భాషలో స్వర్గం అంటాం. ఆ స్వర్గంలోనే ఆయన ఉండి ఆయన భూమిని పరిపాలిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తారు? పరిపాలించడం జరుగుతుంది. ఎవరు వచ్చినా భూమి మీదకి, యాశ్వా మెస్సే అంటే యేసుక్రీస్తు వచ్చినా, పరిశుద్ధాత్ముడు వచ్చినా, ఇంకొక దూత వచ్చినా, నేను వచ్చినా, ఎవరు వచ్చినా పని చేయడానికి వస్తారు. దేవుని పని చేయడానికే వస్తారు తప్ప ఎవరు దేవుడు కాదు. ఈ శరీరంలోకి వచ్చారు అంటే ఆ వ్యక్తి దేవుడు కాదు. ఇంకోటి, విగ్రహాన్ని చేసుకోనకూడదు. 2వ ఆజ్ఞ ఏంటి? విగ్రహం చేసుకోవద్దు, దానికి నమస్కారం చేయదు. 3వది ఏంటంటే, దేవుడికి ఒక నామం ఉంది, పేరు, దాన్ని వ్యర్థముగా ఉచ్చరింపు. దేవునికి ఒక పేరు ఉంది, దాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కాబట్టి మన బైబిల్లో పేరు, తర్జుమా పేరు ఇవ్వడం జరిగింది.
ఇది బైబిల్ సొసైటీ వాళ్ళే మనకు రాసి ఇచ్చారు అధ్యయన బైబిల్లో. 4వది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే శనివారము ఖచ్చితంగా ఇది ఆరాధన దినం. ఇది దేవుడి దినం, మన దినం కాదు. ఇది ఎవరి దినము? పరలోకపు తండ్రి ఆశీర్వదించిన దినం. శనివారం అనేది ఆశీర్వాదము పొందిన దినం. శనివారం, ఆదివారానికి ఆశీర్వాదం లేదు, సోమవారానికి లేదు, మంగళవారానికి లేదు, బుధవారానికి లేదు, గురువారానికి లేదు, శుక్రవారానికి లేదు. ఏ దినానికి ఉంది ఆశీర్వాదం? శనివారానికే దేవుడు ఆశీర్వదించడం జరిగింది, అంటే పరిశుద్ధపరచడం జరిగింది. అందుకనే పరిశుద్ధులై మనం ఏం చేయాలో 10 ఆజ్ఞలు పాటిస్తే పరిశుద్ధులు అవుతాం. పరిశుద్ధులు పరిశుద్ధ దినాన వచ్చి పరిశుద్ధుని ఆరాధించాలి. అర్థమవుతుందా? పరిశుద్ధులు పరిశుద్ధ దినాన వచ్చి శనివారం వచ్చి దేవుని ఆరాధించాలి. ఇది రూలు, కట్టడం. ఇది దేవుడు పెట్టిన రూల్. నేను ఆదివారం ఆరాధిస్తా, నేను సోమవారం ఆరాధిస్తా అంటే అది అపవిత్రం, అంటే దేవుని దినం కాదు. మామూలుగా దేవుడి దినమే, అన్ని దేవుడు సృష్టించినాయి. కాకపోతే ప్రత్యేకమైన దినం ఏంటంటే ఈ వారంలో శనివారమే పరిశుద్ధ దినముగా పరలోకపు తండ్రి డిక్లేర్ చేసారు, అంటే చెప్పేసారు, చట్టంలో రాసి ఇచ్చేసారు. ఓకే. ఇంకోటి 5వది ఏంటిది? తల్లిదండ్రులను సన్మానించాలి. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిల్లకూడదు, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగు వాని సొమ్ము ఆశించకూడదు. ఇవి 10 ఆజ్ఞలు. అయితే 10 ఆజ్ఞలు పాటిస్తే 10 ఆజ్ఞలు పాటిస్తే ఏమవుతుంది? పాటించకుంటే ఏమవుతుంది? ఏం కావాలి మనకి ఇప్పుడు సబ్జెక్టు? పాటిస్తే చెప్పండి. పాటిస్తే ఎవరు చెప్తలేరు? వాక్యం చెప్పాలా లేదా? నేను పాటిస్తే ఏమవుతుంది, పాటించకపోతే ఏమవుతుంది? ప్రపంచ మానవాళి పాటిస్తుందా? క్రైస్తవులు పాటిస్తున్నారా? పాటించడం లేదా కదా. ప్రపంచ మానవాళి పాటిస్తుందా లేదా? నా డ్యూటీ ఏంటంటే భూమి మీద 10 ఆజ్ఞలు పాటించమని చెప్పడమే నా డ్యూటీ. నాకు దేవుడు అప్పచెప్పిన పని ఏంటంటే 2060 తర్వాత 1000 ఏండ్ల పరిపాలన రాబోతుంది. దేవుడు ఈ భూమిని పరిపాలించబోతున్నారు. అప్పటి వరకు నా పని ఏంటంటే ఒక్కడే దేవుడు, సృష్టికర్త ఒక్కరే, 10 ఆజ్ఞలు పాటించాలి. ఇది నా డ్యూటీ చెప్పడం. ఎవరో ఏం చెప్తున్నారో నాకు సంబంధం లేదు. నా డ్యూటీ ఏంటంటే, నా బాధ్యత ఏంటంటే, దేవుడు నాకు అప్పచెప్పిన పని ఏంటంటే పరలోకపు తండ్రి 10 ఆజ్ఞలు పాటించాలి, దేవుడు ఒక్కడని చెప్పాలి, 1000 ఏళ్ల పరిపాలనలోకి జనాలను నడిపించాలి. దిస్ ఇస్ మై డ్యూటీ. ఇది నాకు అంటే అర్థమవుతుందా? ఇది నాకు ఇచ్చిన బాధ్యత. యేసుక్రీస్తుకు ఒక బాధ్యత ఉందంటే నాకు ఒక బాధ్యత దేవుడు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు క్రిస్టియానిటీలో అందరూ చర్చికి వెళ్తున్నారు, కానీ సడన్గా ఏమవుతున్నాయంటే ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి. సడన్గా ఏమవుతున్నాయి? ఏదో ఒక సమస్య. యేసుక్రీస్తు చేయాల్సిన పని ఏంటి? ఏం పని చేస్తున్నారంటే విగ్రహారాధన మానిపించి మనుషులను నీతిమంతులుగా చేయడం. గుర్తుపెట్టుకోండి, విగ్రహారాధన మానిపించి మనుషులను నీతిమంతులుగా మార్చడం. అయితే నీతిమంతులు పరిశుద్ధులు కాలేదు. గత వారం నేను చెప్పాను, నీతిమంతులు వేరు, పరిశుద్ధులు వేరు. పరిశుద్ధులు అంటే ఏంటంటే 10 ఆజ్ఞలు పాటించిన వారే పరిశుద్ధులు అవుతారు. దేవుడు పరిశుద్ధుడు, 10 ఆజ్ఞలు పాటించేవాడే పరిశుద్ధుడు. ఓకే. పరిశుద్ధులకి ఎలాంటి సమస్యలు పోతాయి అంటే 10 ఆజ్ఞలు పాటించే వారికి ఎలాంటి సమస్యలు పోతాయంటే ఇంటి మీద ఉన్న శాపం పోతుంది. ఏం పోతుంది? ఇంటి మీద ఉన్న శాపం పోతుంది. అంటే 3-4 తరాల నుంచి, కొన్ని తరాల నుంచి శాపం నడుస్తూ ఉంటుంది ఆ ఇంటి మీద. నేను ఒక కుటుంబాన్ని చూశాను, ఒక క్రైస్తవ కుటుంబం, ఒకటి కాదు చాలా చూశాను. ఒక వ్యక్తి అప్పుడే కొత్తగా బాప్తిసం తీసుకున్నాడు, చర్చికి వెళ్తున్నాడు. అర్థమవుతుందా?
అలా కొడుకును ఎవరో గొడవలో పడి ఆ కొడుకును చంపేస్తారు. మరి విగ్రహాలను మానేసి చర్చికి వెళ్తున్నాడు కదా, మరి ఆ సంఘటన ఎందుకు జరిగింది అంటే శాపం పోదు. ఆదివారం చర్చికి వెళ్తే ఇంటి మీద ఉన్న శాపం పోదు, 10 ఆజ్ఞలు పాటిస్తేనే శాపం పోదు. ఇది నగ్న సత్యం. ఇవన్నీ నేను సృష్టిలో చాలా చూసి మాట్లాడుతున్న అనుభవంతో ఉన్న విషయాలు. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళు ఆమె అబ్బాయి చిన్న ఉన్నప్పుడు, ఆ బాబు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయాడు. వింటున్నారమ్మా? సారీ, ఆ పాప చిన్న ఉన్నప్పుడు ఒక సంవత్సరం లోపల ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఈ అమ్మాయి పెరిగి పెద్దగా అయ్యి పెళ్ళి అయింది. పెరిగేది పెద్దగా అయింది, పెళ్ళి అయింది. వీళ్ళకు ఒక పాప పుట్టింది. మళ్ళీ ఈ అబ్బాయి ఆర్మీలో 5 కిలోమీటర్ల రన్నింగ్లో ఈ అబ్బాయి చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే శాపం అంట. ఈ పాప చిన్న ఉన్నప్పుడు పెద్దగా అయింది, పెళ్ళయింది. ఓకే, ఈ చిన్న ఉన్నప్పుడు వాళ్ళ డాడీ చనిపోయాడు. పెరిగి పెద్దగా అయినాక ఈమెకు పెళ్ళి అయినాక ఈమెకు ఒక పాప పుట్టింది. అర్థమవుతుందా? సంవత్సరం పాప. ఈమె భర్త ఆర్మీలో 5 కిలోమీటర్ రన్నింగ్లో ఇతడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది తెలుసుకోవడానికి పరలోకపు తండ్రి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది దేవుడే నన్ను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి పంపించారు. ఇది సుమారుగా 2011లో నాకు ఈ విషయం తెలిసింది. 2011 or 12 టైంలో. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో, శాపం అనేది పోలేదు. శాపం ఏముంది? శాపము ఆ ఇంటి మీద ఖచ్చితంగా ఉంది. నా భార్య కూడా చెప్తుంటుంది, ఈమె మా కుటుంబం మీద శాపం ఉంది, నేను దాన్ని తప్పించుకున్నాను, నేను ఇటు రావడం వల్ల అని అంటూ ఉంటుంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు కానీ, మన తాతలు కానీ, మన ముత్తాతలు కానీ ఏదైనా పాపము చేస్తే ఖచ్చితంగా అదే తరతరాలు ఏమవుతుంది? శాపము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి బైబిల్ని హత్తుకుంటాడో, బైబిల్ని ఎప్పుడైతే స్వీకరిస్తాడో, బైబిల్లో ఉన్న పరలోకపు తండ్రి ఎలోహిమైన అదోనాయ్ 10 ఆజ్ఞలు పాటిస్తాడో ఖచ్చితంగా ఆ శాపం నుంచి విముక్తి అవుతాడు. గుర్తుపెట్టుకో. ఇది సండే చర్చికి వెళ్తే ఈ శాపం అనేది పోదు. ఎందుకంటే యేసుక్రీస్తుకి పరలోకపు తండ్రి ఆ రైట్స్ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుకి ఆ రైట్స్ ఇవ్వబడలేదు. ఓన్లీ విగ్రహారాధన మాన్పించాలి, నీతిమంతులుగా చేయాలి. ఎప్పుడైతే 10 ఆజ్ఞలు పాటిస్తారో అప్పుడే కుటుంబం మీద ఉన్న శాపము పోతుంది. అప్పటిదాకా పోదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నన్ను తిట్టినా తిట్టకపోయినా, నన్ను నవ్వుకున్నా నవ్వకపోయినా, నన్ను ద్వేషించినా ద్వేషించకపోయినా, నన్ను అసహించుకున్నా అసహించుకోకపోయినా, ఇది పరలోకపు తండ్రి చెప్పమన్న మాట. ఇది దేవుడు ప్రకటించమన్న మాట. నా సొంతంగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను చదువుకుంది చాలా తక్కువ. అర్థమైందా? నాకంత జ్ఞానము లేదు. స్వయంగా పరలోకపు తండ్రి తెలియజేసిన అంశాలే ఇక్కడ నేను ప్రకటించడానికి, బోధించడానికి, ఖండించడానికి, హెచ్చరించడానికి నిలబడ్డా. అర్థమవుతుందా? అర్థమైందా? ఏం పోతుందమ్మా? గుర్తుపెట్టుకోండి, ఏం పోతుంది? శాపం అనేది పోతుంది. అంటే తరతరాల నుంచి ఏదైతే శాపాలు ఉంటాయో ఆ శాపం అనేది పోతుంది. శాపం వల్ల ఏమొస్తాయి?
మరణాలు వస్తాయి. శాపం మనలో ఏమొస్తాయి? మరణాలు. ఇంకొకటి 10 ఆజ్ఞలు పాటిస్తే గొడ్డుతనం ఉండదు. గొడ్డుతనం అంటే పిల్లలు కాకుండా చాలామంది ఉన్నారు కదా, పిల్లలు కాకుండా చాలామంది ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. కానీ ఎవరైతే 10 ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళ ఇంట్లో ఆ గొడ్డుతనం అనేది ఉండదు. క్రైస్తవులలో ఆ గొడ్డుతనం అనేది ఏం చేస్తాడు? దేవుడు తీసివేసి పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. గొడ్డుతనం అనేది పోతుంది. శాపం పోతే ఏమవుతుంది? గొడ్డుతనం పోతుంది. అంతే కదా. ఇంకోటి ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఇల్లు నడవడం జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ అంటే మరణాలు అనేది కూడా తగ్గుతాయి. ఇంట్లో మరణాలు తగ్గుతాయి. సడన్గా కొన్ని మరణాలు జరుగుతూ ఉంటాయి. అంటే 30 ఏళ్ళకి చనిపోవడం, 40 ఏళ్ళకి చనిపోవడం, 50 ఏళ్ళకి చనిపోవడం కదా, 60 ఏళ్ళకి చనిపోతే కూడా ఇవి హఠాత్తు మరణాలు అంటారు. సడన్గా చనిపోయే మరణాలు. కొందరైతే ఇళ్ళల్లో 20 ఏళ్ళ 15 ఏళ్ళ అబ్బాయి కూడా చనిపోతుంటారు. వింటున్నారమ్మా? చనిపోతారు. అట్లాంటి మరణాలు ఉండవు. ఒక అతడు ఆయన షాప్లో కూర్చొని, ఆయన పెరిగిన ఊరు, అది పుట్టిన ఊరు కాదు, పెరిగిన ఊరు, నాకు తెలిసిన అతడు షాప్లో కూర్చొని వచ్చేపోయేటోళ్ళని తిడుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? వచ్చేపోయేటోళ్ళని అది మోహన్ చంపుకొని తిరుగుతుంది, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు చంపుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇట్లా పనికిరాని మాటలు మాట్లాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఈడొచ్చిన పిల్లగాడు, అంటే సుమారుగా 9th క్లాస్ 10th క్లాస్ ఉన్న అబ్బాయి చనిపోయాడు. ఎందుకు హఠాత్తు మరణాలు ఎందుకు వస్తున్నాయి? ఆ ఇంటి మీద శాపం ఉంది. ఆ ఇంటి మీద ఏముంది? శాపం ఉంది. ఎవరిని తిట్టకూడదు. ఒక ఆమె భర్త చనిపోయింది, బాగా నీకు ఇష్టం, నువ్వు నచ్చితే ఆదరించు, లేదా నోరు పోసుకొని కూర్చోవాలి, అంతే తప్ప మనం అనడానికి రైట్స్ లేవు. భర్తను చంపుకుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, తల్లిదండ్రులు చంపుకున్నారు, పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇలాంటి పనికిరాని మాటలు, అంటే దుర్మార్గమైన మాటలు అంటారు. దుర్మార్గమైన మాటలు ఇవన్నీ మాట్లాడకూడదు. కూర్చుంటే సైలెంట్గా కూర్చో, అంతే. నీకు నచ్చితే ఆదరించు, నీతో అవుతే సహాయం చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో, ప్రార్థన చేయి. అంతకన్నా శాపవచనాలు పలకడానికి దేవుడు నోరు ఇవ్వదు. ఇదే నోటితో ఆశీర్వాద వచనాలు పలుకుతాడు మనిషి, ఇదే నోటితో మంచి భోజనం తింటాడు, ఇదే నోటితో మంచి నీళ్లు తాగుతాడు కదా, ఇదే నోటితో దేవుని ఆరాధిస్తారు కదా, పాటలు పాడతారు, ఆరాధిస్తారు. ఇదే నోటితో ఏం చేస్తారో? శాపవచనాలు పలుకుతారు. ఇవన్నీ నేను చెప్పే వాళ్ళంతా క్రైస్తవులు అమ్మ, వేరే వాళ్ళు కాదు, అంత క్రైస్తవులు నేను చెప్పేది. అర్థమవుతుందా? అందుకనే జాగ్రత్తగా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనము జీవించాలి, 10 ఆజ్ఞలు పాటించాలి. ఓకే. మరణాలను ఏం చేస్తాయి? 10 ఆజ్ఞలు పాటిస్తే మరణాలు తగ్గిపోతాయి. కామన్ మరణాలు, యాక్సిడెంట్గా చనిపోవడం, పాము కాటేసి చనిపోవడం, కరెంట్ షాట్ కొట్టి చనిపోవడం, ఇలాంటివి ఉండవు. అర్థమవుతుందా? ఇలాంటివి జరగవు. ఎందుకు జరగవంటే ఇంటి మీద శాపం ఉంటేనే ఇలాంటి మరణాలు సడన్గా వస్తాయి. శాపం లేదనుకో ఇలాంటివి జరగవు. ఇజ్రాయెల్ దేశంలో 80 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 80 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువ మంది ముసలోళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆ కుటుంబాల మీద శాపాలు లేవు. అందరూ ఉన్నత స్థానంలో ఉంటారు, ఉన్నత స్థానంలో ఉన్నారు, ఆశీర్వదింపబడ్డ కుటుంబాలు. వింటున్నారా? ఇంట్లో భార్య ఉంటుంది, కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఆశీర్వదింపబడ్డ కుటుంబాలు అందరు ఉంటారు వాళ్ళ ఇంట్లో. ముసలోళ్ళు కూడా ఉండాలి, పెద్దవాళ్ళు కూడా ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తాము? మన అనుభవాన్ని చెప్తారు కదా, మీ అనుభవం మాకు చెప్తారు కదా పెద్దవాళ్ళు ఉంటే. మరి పెద్దవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఆ ఎక్స్పీరియన్స్ని, దేవుడితో ఉన్న ఎక్స్పీరియన్స్ని, లేదా భూలోకంలో ఉన్న ఎక్స్పీరియన్స్ని
మనము మన పిల్లలకి తరాలకు చెప్పలేదు. అంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నంత పెద్దవాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నంత పెద్దవాళ్ళు అనుభవం వాళ్ళు చెప్తూ ఇక్కడ లేరు. ఎందుకు లేరు అంటే ఆశీర్వదింపబడ్డ కుటుంబాలు కాబట్టి, 10 ఆజ్ఞలో పాటిస్తున్నారు కాబట్టి. ఏంటి మరణాలు లేవు, సడన్ మరణాలు అనేటివి లేవు, రోగాలు రావు. ఏం రావమ్మా? 10 ఆజ్ఞలు పాటిస్తే రోగాలు రావు, జబ్బులు రావు. ఇప్పుడు సండే చర్చికి వెళ్ళాము అనుకోండి, లైన్ కడతారు పాస్టర్ దగ్గర, తెలుసా ఎందుకు? సమస్యలు చెప్తారు, రోగాలు చెప్తారు, సమస్యలు చెప్తారు, రోగాలు చెప్తారు, సమస్యలు చెప్తారు, రోగాలు చెప్తారు. సమస్యలు ఏం చెప్తారు? మా కొడుకు పెళ్ళి అయితే లేదు, మా కూతురికి జాబ్ రావడం లేదు, అవునా కదా, మా భర్తకి యాక్సిడెంట్ అయింది, మా భర్త తాగుబోతూ, మా భార్య చెప్పిన మాట వినట్లేదు కదా, లేతే జబ్బులు, యాక్సిడెంట్ అయింది, మా ఫలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి. వింటున్నారా మీరందరూ? జాగ్రత్త వింటున్నారా? అర్థమవుతుందని నేను చెప్పేది. 10 ఆజ్ఞలు పాటిస్తే ఈ సమస్యలు మీరు చెప్పరు. 10 ఆజ్ఞలు పాటిస్తే ఏం చేస్తారు? సమస్యలు చెప్పరు. ఎందుకు? సమస్యలు ఏమవుతాయి? కొలాప్స్ అయిపోతాయి. సమస్యలు ఏమవుతాయి? మీ ఇంటి నుంచి చెప్పండి, మీ ఇంటి నుంచి ఏమవుతుంది? వెళ్ళిపోతాయి. సమస్యలు ఏమవుతాయి? పారిపోతాయి. ఇంటి నుంచి ఏమవుతాయి? సమస్యలు పారిపోవడం జరుగుతుంది. ఫ్యాన్ బంద్ చేయి, ఇది ఫ్యాన్ బంద్. రోగాలు ఏమైపోతాయి? తగ్గిపోతాయి. నేను రిఫరెన్స్ ఇస్తానమ్మా, అన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం నుంచి మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది ఒకసారి. అయితే ఇవంతా చదివిన తర్వాత నేను మీకు రిఫరెన్స్ చదివిపిస్తాను. తర్వాత తెలివి ఎక్కువ అవుతుంది. తెలివి ఏమవుతుంది? ఉదాహరణకి ఇప్పుడు నేను మార్కర్తో మీకు రాసి చూపిస్తాను. ఇప్పుడు మీరు మనం సమాజంలో ఉన్నాం కదా, సమాజంలో ఉన్నప్పుడు నీకు ఒక తెలివి ఇంత ఉంది అనుకో, తెలివి ఇంత ఉంది, 10 ఆజ్ఞలు పాటిస్తే ఇలా పెరిగిపోతుంది. తెలివి ఏమవుతుంది? అన్లిమిటెడ్ నాలెడ్జ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది వినండి, ఇది నేను అనుభవించింది చెప్తున్నా. నేను సండే లేకపోతే అన్యుడిగా పుట్టినప్పుడు నాకెంత తెలివి ఉంది, అన్యుడిగా ఉన్నప్పుడు నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, సండే చర్చికి వెళ్తే ఎలా ఉంది, 10 ఆజ్ఞలు పాటించిన తర్వాత నాకు నా తెలివితేటలు అపారంగా పెరిగిపోవడం జరిగింది. అమ్మ వింటున్నారా? అంటే 10 ఆజ్ఞలు పాటించడం వల్ల ఏమవుతుందంటే తెలివి తక్కువ ఉన్న వ్యక్తికి ఎక్కువ అవుతుంది. తెలివి తక్కువ ఉంది అతనికి కదా, వ్యాపారం చేయలేకపోతున్నాడు, చక్కగా చదవలేకపోతున్నాడు, ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతున్నాడు, ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు, లేకపోతే సంసారాన్ని సరిగ్గా చేయలేకపోతున్నాడు. పెళ్ళయింది కానీ సంసారం సరిగ్గా చేయలేదు, అంటే నాలెడ్జ్ లేదు, తెలివి లేదు. కానీ ఎప్పుడైతే ఈ 10 ఆజ్ఞలు పాటిస్తాడో ఏమవుతుంది చెప్పండి? చెప్తలేరు ఎవరు? ఏమవుతుంది? తెలివి బాగా పెరిగిపోతుంది, చాలా పెరిగిపోతుంది. ఊహించనంత జ్ఞానం వస్తుంది, ఊహించనంత ఆలోచనలు పరలోకపు తండ్రి ఇవ్వడం జరుగుతుంది. అంటే వేరేళ్ళ కన్నా నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు అనుకో, ఒక కంపెనీలో 1000 మంది ఉన్నారు, 1000 మంది కన్నా నీకు ఎక్కువ తెలివి వస్తుంది 10 ఆజ్ఞలు పాటిస్తే. 1000 మందిలో ఒక వ్యక్తిగా సక్సెస్గా అంటే గొప్పగా నిలబడడం అనేది కామన్ విషయం కాదు. అర్థమవుతుందా? నీకు అక్కడ నీ తెలివిని బట్టి ఏం చేస్తారమ్మా? కంపెనీలో సన్మానాలు ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి కదా. అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్ ఉంటాయి తెలివిని బట్టి, తెలివిగా పనిచేస్తే. తెలివి తక్కువ ఉందనుకోండి, ఏదో వచ్చిండా పని చేసిండా వెళ్ళిపోయిండా అన్నట్టుగా ఉంటుంది.
వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, నేను వ్యాపారం చేస్తున్నా, నాకు వ్యాపారంలో ఎట్టిచ్చారంటే తెలివి, నాతో పాటు ఎంతమంది అయితే ఆ పరుగు పందెంలో ఆ బిజినెస్లో చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ తెలివి ఇవ్వడం జరిగింది. అంటే నాతో పోటీ పడాలని ప్రయత్నం చేశారు తప్ప జయించలేకపోయారు. పోటీ పడడం సహజమే, కానీ జయించలేకపోయారు. ఎందుకు అంటే ఆ తెలివి, ఆ ఆలోచనలు ఆ సమయానికి మనకు పరలోకపు తండ్రి ఇవ్వడం జరిగింది. నేను మాట్లాడినట్టుగా ఇంకొక వ్యక్తి మాట్లాడలేదు ఆ సమయంలో. నేను డైరెక్షన్ ఇచ్చినట్టుగా ఇంకొక వ్యక్తి డైరెక్షన్ ఇవ్వలేకపోయాడు. ఎందుకు అంటే 10 ఆజ్ఞలు పాటించడము నా బలం. నా తెలివికి బలం ఏంటి? నాకు తెలివి ఎక్కువ లేదు, నా మైండ్ పెద్దగా లేదు, ఈ బుర్ర ఏదైతే ఉందో బ్రెయిన్ పెద్దగా లేదు, కానీ సమయోచిత జ్ఞానాన్ని అందించడంలో దేవుడు మనకు సహాయం చేస్తారు. అంటే దూతల సహాయాన్ని అందించడం జరుగుతుంది. దాన్నే తెలివి అంటాం. 10 మంది ఒక మాట మాట్లాడితే మనది ఒక మాట ఉంటుంది. ఆ 10 మందిలో మన మాటే సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే ఆ సమయంలో ఎలాంటి మాట మాట్లాడాలి, ఎలాంటి ఐడియా ఇవ్వాలి, ఎలాంటి సలహా ఇస్తే సక్సెస్ అవుతుంది అనేది మనకే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించిన నాకు తెలుసు. అంటే అలాంటి ఆలోచనలు మనకు దేవదూతలు అందిస్తారు. దేవుడు ఆధీనంలో ఉన్నాం కాబట్టి, పరలోకపు తండ్రి అదోనాయ్ ఆధీనంలో 10 ఆజ్ఞలు నిష్టగా పాటిస్తున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అపారమైన తెలివి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాటించలేదు అనుకోండి, అర్థమవుతుందా? పాటించే వాళ్ళకన్నా తక్కువే ఉంటుంది తప్ప నీకు వాళ్ళకన్నా ఎక్కువ పెరగదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి ఎట్లా తెలివి ఉందంటే, వినండి, వాళ్ళే కనిపెడుతున్నారు అన్ని, ఏది కావాలంటే అది కనిపెడుతున్నారు. మన వాళ్ళు వాళ్ళ ఐడియాలను తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళ ఐడియాలను తీసుకొని మన వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేసుకుంటారు. కానీ టెక్నాలజీ డెవలప్ చేసేదంతా ఇజ్రాయెల్ దేశం. వింటున్నారా? ఫోన్ కనిపెట్టినా, ట్రైన్ కనిపెట్టినా, ఫ్లైట్ కనిపెట్టినా, మనం వాడుతున్న మొబైల్ వాడుతున్నాం కదమ్మా, ఇవన్నీ వాళ్ళు కనిపెట్టినాయి. మరి తెలివి ఎవరికి ఇచ్చినట్టు? దేవుడు. మరి నీకొద్దా తెలివి? నువ్వు కూడా కనిపెట్టాలని ఆలోచన రావాలంటే ఏం చేయాలి? 10 ఆజ్ఞలు పాటించాలి. వాళ్ళ సొంతమే కాదు దేవుడు కదా, అందరు సొంతం, అందరూ ఆయన బిడ్డలు, అందరూ ఆయన దేవుడు సృష్టించినారు. మరి ఆ తెలివితేటలు మనకు రావాలి అంటే మన సొంత ఆలోచనతో బ్రతకడానికి భూమి మీద వీలు లేదు. మన సొంత తెలివితేటలు సంఘం మీద కానీ, సమాజం మీద కానీ, కుటుంబం మీద కానీ ప్రయోగించకూడదు. దేవుడిచ్చే తెలివితో చేసినప్పుడే మనము నంబర్ 1 అనే పొజిషన్లో ఉంటాం. ప్రపంచంలో నంబర్ 1 తెలివితేటలు ఎవరికి ఉన్నారా నాయన అంటే ఇజ్రాయెల్ దేశంలో పుట్టినవారు. ఎందుకు ఉన్నాయని గమనిస్తే, పరిశీలన చేస్తే వాళ్ళు ఈ 10 ఆజ్ఞలు పాటించడం వల్ల. ఫస్ట్ కరోనాలో ఫస్ట్ మందు కనిపెట్టింది వాళ్ళే, ఫస్ట్ మాస్క్ తీసి పడేసింది కూడా ఇజ్రాయెల్ దేశం. ఎందుకు అంటే వాళ్ళు 10 ఆజ్ఞలు పాటించడం వల్ల అపారమైన తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. మరి అపారమైన తెలివితేటలు మీకు రావాలి, మీ కుటుంబాలకు రావాలి, మీ తరాలకు రావాలి అంటే ఏం చేయాలి? 10 ఆజ్ఞలు పాటించాలి. వద్దు అనుకుంటే పాటించొద్దు, అంతే. నీకు నాకు ఏమైనా యుద్ధం అక్కర్లేదు, యుద్ధం లేదు, మాట్లాడలేదు. రావాలి అంటే తెలివితేటలు కావాలి. సమాజంలో నువ్వు ఏ స్థితిలో, నువ్వు వ్యాపారం చేస్తున్నా, నువ్వు వ్యవసాయం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, అర్థమైందా? నీకు తెలివితేటలు రావాలి అంటే నువ్వు సంసారం చేస్తున్నా, 10 ఆజ్ఞలే దిక్కు, వేరే దిక్కు లేదు. ఇది వాస్తవం, ఇది నగ్న సత్యం. లేదు అంటే మీ ఇష్టం, అంతే కదా. నీ దారి నీదే, నా దారి నాది అని మనం అనుకోవడం, కొట్లాడలే పంచాదలే, ఇది మన వాస్తవం. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే నాతో పాటు, నాకన్నా ముందు, వినండి, నాతో పాటు 2010లో నేను 10 ఆజ్ఞలు పాటించడం ప్రారంభించాను.
నాకన్నా ముందు కూడా పాటించడం స్టార్ట్ చేసి తెలుసుకోండి. వింటున్నారా? అయితే వింటున్నారా, నేనేం చేశానంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయిన దేవుడికి. పరలోక తండ్రి ఏది చెప్తే అదే ఇంకా చేసుకుంటా వెళ్ళిపోతూ వస్తుంది. నాకన్నా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు, నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని, అంటే ఈ యొక్క షబ్బాత్ దినాల్లో డుమ్మలు కొడుతున్నారు. ఒకరోజు వెళ్తున్నారు, ఒకరోజు వెళ్ళట్లేదు. కొందరు ఏం చేస్తున్నారు, శుక్రవారం నైట్ ప్రార్థనలు అటెండ్ అవుతున్నారు, మళ్ళీ శనివారం ఉద్యోగం చేసుకుంటున్నారు. అంటే ఏమవుతుంది ఆజ్ఞ మీరుతున్నారు. మీరడం వల్ల ఏమవుతుంది చెప్పండి? తెలివితేటలు ఎక్కడి నుంచి పెరుగుతాయి? ఎక్కడి నుంచి వస్తుంది ధనం? ఎక్కడి నుంచి ఐశ్వర్యం వస్తుంది? ఎక్కడి నుంచి తెలివితేటలు వస్తాయి? రాదు కదా. ఇప్పుడు మీరే ఒక జాల జాబ్ చేస్తున్నారు కదా, ఆదివారం సెలవు అనుకున్నాం. ఏం చేయాలి? సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకున్నాం. మీరు డుమ్మలు కొడుతున్నారు అనుకో, పద్దాగా డుమ్మలు కొడుతున్నారు. ఏమవుతుంది? నెలకి 10 రోజులు డుమ్మలు కొడుతున్నారు అనుకో, నీకు ప్రమోషన్ ఇస్తారా? ఇంక్రిమెంట్ ఇస్తారా? నాకే జరిగింది అది. నేను సండే చర్చికి వెళ్ళేటప్పుడు, మండే మాకు వీక్ ఆఫ్, కంపెనీలో ఎప్పుడు ఆఫ్ అంటే వీక్ ఆఫ్ ఎప్పుడు అంటే సోమవారం. నేనేం చేసామని సండే డుమ్మ కొట్టి చర్చికి వెళ్ళేటోని, గుర్తుపెట్టుకోండి. సేవకి వెళ్ళేటోడు, ఆటో కట్టుకొని సువార్తకి వెళ్ళేటోడు, డుమ్మ కొట్టి మళ్ళీ ఖర్చు పెట్టుకోండి డబ్బులు. అప్పుడు ఏమైందంటే కంపెనీలో నేనే కింగు, అంటే ఆ మిషన్ ఆపరేటింగ్ నేను తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు కాదు. యజమాన్యం ఏం చేసిందంటే వారానికి 2 రోజులు డుమ్మ అవుతుంది. సండే మండే వీక్ ఆఫ్, సండే కొడుతున్నాడు. అంటే నెలకి ఎంత అయింది? 4 రోజులు ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ మాకు 2 నెలలకి 2 హాలిడేస్ ఉంటాయి, మళ్ళీ ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయి. ఫెస్టివల్ హాలిడే మళ్ళీ ఎక్స్ట్రా 2 అట్లా నెలకు. అంటే మీరు బాగా డుమ్మలు కొడుతున్నాడని ఏం చేసేది వాళ్ళు, ఇంకొక ఆపరేటర్ని పెట్టుకుంది. అర్థమవుతుందా? అట్లాగే మీరు 10 ఆజ్ఞలు పాటించలేదు అనుకోండి, దేవుడు పని ఆపడు. అక్కడ నేను లేకపోతే పని ఆగకుండా యజమాన్యం ఎట్లా నిర్ణయం తీసుకుందో, దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు పాటించడం లేదు, దర్శన్ మాట వినడం లేదు, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీ మెడ వంచైన ఆ 10 ఆజ్ఞలు పాటించడం చేస్తాడు, లేదంటే నీ ప్లేస్లో ఇంకొకరినన్నా పెడతాడు. అప్పుడు ఆశీర్వాదాలు ఎవరు పోతాయి? ఇప్పుడు కఠినంగా చెప్పాలా లేదా నేను 10 ఆజ్ఞలు పాటించామని? ప్రేమగా చెప్పాలా? ముద్దుగా చెప్పాలా? జోలాలి అని చెప్పాలా? చెవులకు ఇంపుగా ఉండేటట్టు చెప్పాలా? కొన్ని సంఘాల్లో వెళ్తున్నాయి సార్, పాస్టర్ సంఘానికి చెప్పిన మాటలు నచ్చితే సంఘానికి వెళ్తారు. వాళ్ళు నచ్చలేదనుకో, కఠినంగా చెప్తున్నాడు అనుకో, ఆ చర్చ వదిలేసి ఇంకో చర్చకి వెళ్తారు. ఎవడికి నష్టము? ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే అదే పాస్టరు, అదే సంఘం నిజమైంది. వింటున్నారమ్మా? ఏ చర్చిలో ఉన్నది ఉన్నట్టు చెప్తారో, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీకు ప్రకటిస్తారో అదే కరెక్ట్. నాయన నువ్వు రేపు వస్తావా? ఈ సండే రాలేదా? పర్లేదు. ఈ శనివారం రాలేదా? వచ్చే శనివారం పర్లేదమ్మారా? పర్లేదమ్మారా అండి అని నేను బతిమలాడాను అనుకో, మిమ్మల్ని ఏమైనట్టు? మీకు నచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నట్టు, మీకు మెచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తున్నట్టు. నేనేమంటున్నా అంటే నేను మీకు నచ్చినట్టుగా, సొసైటీకి నచ్చినట్టుగా, మీ పక్క ఇంటోడికి నచ్చినట్టుగా నేను ఉండను. నేను ఎవరికి నచ్చినట్టు ఉంటా? ఆయనకు నచ్చినట్టు. నేను ఏమని చెప్తున్నా? ఆయనకు నచ్చినట్టు నేను ఉంటున్నాను, మీరు కూడా అట్లాగే ఉండండి అని చెప్తున్నా. మరి ఎవరు కరెక్ట్ ఇక్కడ? ఈ శనివారం రాకపోతే వచ్చే శనివారం వచ్చినా పర్లేదమ్మా, ఈ శనివారం సబ్బాత్ వంట వండుకోకపోయినా పర్లేదు, దేవుడు ఏమన్నాడు, వచ్చే వారం వండుకున్నామని చెప్పాలా? ఆజ్ఞాతిక్రమే పాపం కదా. ఇక్కడ ఏమవుతుందంటే దేవుడి మాట స్ట్రాంగ్గా ఎవరైతే చెప్తారో వాళ్ళనే ఫాలో కావాలి.
నాతో పాటు చాలా సంఘాలు ఉన్నాయి శనివారం. ఎవరి ఇష్టమైతే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. రాత్రి ఒకరు వస్తే పొద్దుగాల రారు, పొద్దుగాల వస్తే మధ్యాహ్నం రారు. గుర్తుపెట్టుకోండి, రాత్రి వచ్చిన వాళ్ళు పొద్దుగాల రారు, పొద్దుగాల వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం రారు. ఇది సంఘం అనరు, ఇది పనికిరాదు. ఇలాంటి సంఘాలు దేవునికి ఇష్టమైన సంఘాలు కాదు, ఆ ఇష్టమైన వ్యక్తులు కాదు, ఇష్టమైన కుటుంబాలు కాదు. దేవుడు ఏది చెబితే అది నీలో స్కాన్ చేస్తాడు దేవుడు. ఎక్స్రే తీస్తే నీ బొక్కలన్నీ ఎట్లా కనబడతాయి కదా, స్కాన్ చేస్తే నీ నరాలను ఎలా కనబడతాయో దేవుడు స్కాన్ చేసినప్పుడు ఏం కనబడాలి? నీ జీవితంలో ఈ 10 ఆజ్ఞలు కనబడాలి. కనబడలేదనుకో నీకు ఆశీర్వాదాలు రావు, నీకు తెలివితేటలు ఇవ్వరు. స్కాన్ చేయలేదు, దేవుడు స్కాన్ చేస్తే మొత్తం బయటపడిపోతుంది నీ జీవితం అంతా. దర్శనం చెప్పిండా? చెప్పిండు. విన్నారా? విన్నారు. పాటించిర్రా? లేదా? స్కాన్ చేస్తా లేదు నీ జీవితంలో. అర్థమవుతుందా? ఎక్కడ పోయినా దండం పెట్టుకునేదే కదా, ఎక్కడ పోయినా ఆరాధించే కదా, ఎక్కడ పోయినా చప్పట్లు కొట్టేదే కదా అనుకుంటే మనం పొరపాటు పడ్డాం. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు నీ లైఫ్లో దేవుడు స్కాన్ చేసినప్పుడు కనబడ్డాయి అంటే నీకు ఏం చేస్తారు? తండ్రి ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. కనబడలేదనుకో ఆశీర్వాదాలు రావు, శాపాలు పోవు, గొడ్డుతనం పోదు, మరణాలు తగ్గవు. అర్థమవుతుందా? తెలివితేటలు ఇవ్వడు. ఇంకా చెప్పండి. ఇంకా ఆవేశ సంబంధమైన నిర్ణయాలు తీసుకో. 10 ఆజ్ఞలు పాటిస్తాయి. ఏంటి? ఆవేశ సంబంధమైన నిర్ణయాలు తీసుకోము, ఆలోచనతో కూడిన నిర్ణయాలే తీసుకుంటాం. ఎందుకు అంటే మనిషికి ఆలోచన పెరగడం వల్ల నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకుంటాం కదా, వేరే వాళ్ళ నిర్ణయాలు వేరే ఉంటాయి, మన నిర్ణయాలు వేరే ఉంటాయి. 10 ఆజ్ఞలు పాటించే వారి నిర్ణయాలు వేరే ఉంటాయి, పాటించని వారి నిర్ణయాలు వేరే ఉంటాయి. గమనించండి, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ గమనించండి. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే పాటించని వాళ్ళు, 10 ఆజ్ఞలు పాటించని వాళ్ళు ఆవేశంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? సడన్గా నష్టాలు జరుగుతాయి, సడన్గా సమస్యలు వస్తాయి. ఆలోచనతో కూడిన నిర్ణయాలు తీసుకున్నామనుకో సక్సెస్ అవుతుంది. అంటే 100% మనుషులు భూమి మీద ఆవేశంతో కూడిన నిర్ణయాలే తీసుకుంటారు, సడన్ నిర్ణయాలు. వింటున్నారమ్మా? సడన్ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు అక్కడ వాళ్ళకి అది అవసరం ఉంటుంది. సడన్ నిర్ణయాలు తీసుకుంటే తర్వాత చూద్దాం ఏమన్నా కానీ, తర్వాత సంగతి తర్వాత, ముందైతే పని అయిపోని అన్నట్టు. అప్పుడు ఏమైపోతుంది? శాపాన్ని తెచ్చుకుంటారు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు ఏమైతే శాపానికి గురి చేస్తాయి, దేవుని ఉగ్రతకు గురి చేస్తాయి. ఆలోచనతో కూడిన నిర్ణయాలు, ఇది దేవుడు సంబంధించిన పనేనా కాదు? దేవుడు మనకు ఈ విషయంలో సహకరిస్తారా లేదా? ఇది పరలోకపు తండ్రి ప్రణాళికన కాదా అని 100కి అంటే ఒక 10 కోణాలు, అన్ని కోణాలలో ఆలోచించి తెలియస్తాడు దేవుడు. అన్ని కోణాలు ఆలోచించి ఇది నిర్ణయము కరెక్టా కాదా అని ఆలోచనతో ఏం చేస్తామంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు ఇది దేవుడి యొక్క ప్రణాళిక అని అప్పుడు అర్థం. సడన్గా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, సడన్గా మాట్లాడేసినాం అనుకో, ఏమవుతుంది? నష్టం అనేది జరుగుతుంది. ఇంకా డబ్బు సమస్య ఉండదు. ఏముండదమ్మా? డబ్బు సమస్య. ఎందుకు డబ్బు సమస్య ఉండదంటే దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానని మాట ఇచ్చారు. ఏం చేస్తారంట? ఆస్తికర్తలుగా చేస్తారు. ఆస్తికర్తలుగా చేయాలి అంటే ఈ భారతదేశంలో అమ్మ కృపమ్మ, ఈ భారతదేశంలో
ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో 10 ఆజ్ఞలు పాటించాలంటే వ్యాపారమే చేయాలి. ఎందుకంటే మనకు ఎవరు శనివారం ఎవరు కంపెనీలో హాలిడే ఇవ్వరు. ఇక్కడ అన్నీ ఏమున్నాయి, ఆదివారము సోమవారము ఉన్నాయి కదా. ఇండియాలంతా ఆదివారము సోమవారం హాలిడేస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనము వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసిన వాడు 10 ఆజ్ఞలు పాటిస్తూ వ్యాపారం చేస్తే అతడు ఏమవుతాడు, ఆస్తికర్తగా నిలబడతాడు, ఆస్తికి వారసుడు అవుతాడు, సంపద పెరుగుతుంది. ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువ శాతం, వినండి, ఎక్కువ శాతం వ్యాపారం చేసే వాళ్ళే ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళే ఉన్నారు. వాటర్ ఎక్కువ ఏం చేస్తారు చెప్పాలి. ఎక్కువ ఏం చేస్తున్నారు, వ్యాపారము, వ్యవసాయం. ఆ దేశంలో శుక్రవారం శనివారం హాలిడే కాబట్టి వాళ్ళు ఉద్యోగం చేసినా నడుస్తుంది. ఇక్కడ ఈ దేశంలో ఆదివారం సోమవారం హాలిడే కాబట్టి ఏం చేయాలి మనము, అమ్మ శోభమ్మ, వ్యాపారం చేయాలి. వ్యాపారం చేస్తే ఎవరికి లేనంత వ్యాపారం, ఎవరికి రానంత గిరాకీ నీకు వస్తుంది. ఆమేన్ కదా. ఎవరికి రానంత గిరాకీ, ఎవరికి రానంత డబ్బు దేవుడు నీకు ఇవ్వాలని నిర్ణయిస్తాడు. అంటే డబ్బు వస్తుంది. నువ్వు ఒక టిఫిన్ సెంటర్ పెట్టినావు అనుకో, నువ్వే రుచికరమైన భోజనం వండేటట్టు చేస్తాడు దేవుడు. అర్థం, ఆ తెలివి ఇస్తాడు ఆ టైంకి. అప్పుడు నువ్వు రుచిగా వండినావు అనుకో, వ్యాపారం నీకు అవుతుందా కదా. అరే బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అని వాడు 10 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారా తిరిగిపోతాడు, కస్టమర్ కదా. అంటే నువ్వు ఏ వ్యాపారం చేసినా 10 ఆజ్ఞలను పాటిస్తూ చేస్తే డబ్బు నీకు వద్దన్నా వస్తుంది. అంటే ఆస్తికర్తలు అవుతామా కామా. వ్యవసాయం చేస్తున్నాం అనుకో, పక్కకి 100 ఎకరాలు ఉంది, నీ దగ్గర 10 ఎకరాలే ఉంది అనుకుందాం. ఈ 10 ఆజ్ఞలు పాటించేవాడు వ్యవసాయం చేస్తే ఆ 100 ఎకరాల కన్నా నీ 10 ఎకరాలలో బాగా పంటవాడు. ఇది దేవుడు ఒక్క గొప్పతనం. అంటే దేవుడు ఏం చేస్తాడంటే భూమికి బ్లెస్ చేస్తారు. నీ వ్యవసాయ భూమిని ఏం చేస్తారు, శాసిస్తారు. నా 10 ఆజ్ఞలు ఈమె లేక ఈయన పాటిస్తున్నారు కాబట్టి నువ్వు పంటని ఇవ్వు. దీంట్లో ఏముందంటే బైబిల్లో 6 సంవత్సరాలే పంట తీయాలి, 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒకరోజు విశ్రాంతి తీసుకుంటున్నాం కదా, 6 రోజులు పనిచేసి శనివారం విశ్రాంతి తీసుకుంటున్నాం కదా. కొందరు ఆదివారం తీసుకుంటారు, కొందరు సోమవారం తీసుకుంటారు. అట్లాగే భూమి కూడా 6 సంవత్సరాలు పంట పండించి 1 సంవత్సరం ఏం చేయాలంటే దానికి వదిలేయాలి. పంట అది పెరగకపోయినా వదిలేయాలి. గడ్డి మొలిచింది అనుకో, ఆవులు ఏవో తింటాయి. అయితే సపోజ్ అక్కడ ఏమన్నా విత్తనాలు, గోధుమనో జొన్నలో ఏమైనా పెరిగాయి అనుకోండి, బియ్యము, ఎవరైనా అనాథలు కోసుకొని పోయి తింటారు. పక్షులు తింటాయి, అడవి మృగాలు అవన్నీ తింటాం. అంటే ఆ సంవత్సరం అంతా ఏమవుతుంది, వదిలేసినాం అనుకో, ఆ సంవత్సరం అంతా భూమికి రెస్ట్ ఇచ్చావు కాబట్టి మళ్ళీ 6 సంవత్సరాలు నువ్వు ఊహించినంత పంట మళ్ళీ పడుతుంది. ఇది 10 ఆజ్ఞలకు ఉన్నంత ప్రత్యేకమైన అంశం. ఇది చెప్పేవాళ్ళు లేక కదా, వినేవాళ్ళు అసలే లేక ఇబ్బంది పడుతున్న ప్రపంచ మానవాళి కదా. కొందరే పాటిస్తున్నారు, కొందరే ఆశీర్వాదాలు పరలోకపు తండ్రి నుంచి, ఎలోహిమైన అదోనాయి నుంచి పొందుతున్నారు. అందుకనే పాటించలేదు అనుకోండి అమ్మ, ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? మొండి బకాయిలు మీకు ఉన్నాయి కదా, మొండి బకాయిలు కూడా వస్తాయి. మీకు ఇల్లు అమ్ముడు పోతలేదు, అమ్ముడు పోవాలంటే వస్తాయి. 10 ఆజ్ఞలు పాటిస్తే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం
28వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సమస్యలన్నీ పోతాయి. సమస్యలు పోతే ఏమొస్తాయి? ఇక్కడ ఉంటుంది ద్వితీయోపదేశ కాండము 28 మొదటి నుంచి చదివితే సమస్యలన్నీ పోయాయి అనుకోండి. ఒకటి, సమస్యలన్నీ ఏమైపోవాలి? పోవాలి. పోతే సరిపోదు కదా, సమస్యలన్నీ పోతే సరిపోదు. ఏం కావాలి? మళ్ళా ఆశీర్వాదాలు రావాలి. ఎన్ని ఆశీర్వాదాలు? అన్ని రకాల ఆశీర్వాదాలు రావాలి. 1-2 వస్తే సరిపోదు మనిషికి. సరిపోతుందా? 1-2 వస్తే సరిపోతుందా? అన్ని బ్లెస్సింగ్స్ రావాలి. అవన్నీ బైబిల్లో క్లుప్తంగా రాసింది. చదవండి. నీవు నీ దేవుడైన అదోనాయి మాట శ్రద్ధగా విని ఏం చేయాలంట? శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఏం చేయాలంట? అనుసరించాలి, నడుచుకోవాలి, అంటే పాటించాలి. అనుసరించడం అంటే ఏంటి? ఫాలో కావడం. ఇప్పుడు నన్ను ఫాలో అయ్యారు. నన్ను ఫాలో కావాలంటే నా వెనకాల రావడం కాదు. ఫాలో అంటే నేను ఏం చెప్తున్నానో అది వినాలి, అదేం చేయాలి? ఖచ్చితంగా మీరు పాటించాలి. పాటిస్తే ఏమవుతుంది? చదువు. నీ ఎలోహిమైన అదోనాయ్ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించిన. అబ్బా, ఎంత మంచి మాట! సమస్త జనముల కంటే. సమస్త జనాలు అంటే భూమి మీద ఎన్ని కోట్ల జనాలు ఉన్నారో, సుమారుగా భూమి మీద 720 కోట్ల జనాభా ఉంది. ఎంత? 720 కోట్ల జనాభా కన్నా నిన్ను హెచ్చిస్తాడు, నేను ఆశీర్వదిస్తాను. సమస్త జనములు అంటే అక్కడ దేశం అని రాయలే, నీ దేశము కంటే అనలేదు ఇక్కడ. సమస్త జనముల కంటే నిన్ను ఏం చేస్తారు? హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే ఏంటి? టాప్ లెవెల్లో ఉంచడం, మంచి హోదాలో ఉంచడం, మంచి గొప్ప ఒక విఐపిలో ఉంటుంది. విఐపి కాదు, కామన్ మ్యాన్ కాదు, దళిద్రుడుగా కాదు, వివిఐపి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్గా ఉంటాం. ఎంత మంచి ఆశీర్వాదం అమ్మ! చదవండి. నీవు నీ ఎలోహిమైన అదోనాయ్ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అంటే పక్కా జరిగిపోతాయి. ఇప్పటిదాకా ఏం చెప్పినా సమస్యలు పోవాలి. సమస్యలు పోయిందే కాక ఏం కావాలి? ఆశీర్వాదాలు రావాలి. ఏం చేస్తాయంటే నీ మీదకి దీవెనలన్నీ ప్రాప్తించును, అంటే ఖచ్చితంగా జరుగుతాయి, జరిగి తీరుతాయి. చదవండి. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు గొర్రెలు మేపుతున్నావు, దీవింపబడతాయి. నువ్వు మేకలు మేపుతున్నావు, దీవింపబడుతుంది. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అనుకో, దీవింపబడుతుంది. నీ గర్భఫలము దీవింపబడుతుంది. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడుతుంది. అంటే ఏంటి? నీ యొక్క వంట రూమ్ దీవింపబడుతుంది. అర్థమవుతుందా? వంట రూమ్ అంటే ఏంటి? వంట రూమ్లో ఏముంటాయి? పిండి ఉంటుంది, అంతే కదా. మన 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 దీనేది బియ్యం కదా. నీ వంట రూము దీవింపబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, ఎక్కడికి లోపలంటే ఇంట్లోకి లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుతూ, వెలుపలికి వెళ్ళినప్పుడు బయటికి పోయినా దీవెనగానే ఉంటావు తప్ప ఒకనికి బాధగా, ఒకని ముళ్ళుగా, ఒకనికి చిరాగ్గా ఉండవు. అర్థమవుదా? బయటికి వెళ్ళినా కూడా నీకు మంచి విలువ ఇస్తారు మనుషులు. మంచి అబ్బో మంచి గొప్ప వ్యక్తి వచ్చాడు కూర్చోండి అని నీకు మంచి విఐపి ట్రీట్ ఇస్తారు. దీవింపబడు. నీ మీద పడు నీ శత్రువులను అదోనాయ్ నీ ఎదుట హతము అగునట్లు చేయను. ఒకవేళ శత్రువు వచ్చిండు అనుకో నీ మీదకి, ఏడేమవుతాడంట? చచ్చిపోతాడు. నిన్ను చంపాలని వస్తే వాడే చేస్తాడు కానీ నువ్వు చావు. దాని అర్థం అది. మళ్ళీ చదవండి అదే మాట.
నీ మీద పడు నీ శత్రువులను అదోనాయ్ నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదు. వచ్చినోడు ఏం చేస్తాడంట? తిరిగి పారిపోతారు. ఇంకా నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ. ఇక్కడ ఏంటని నీ కొట్లల్లో అంటే నీ యొక్క కొట్లు అంటే ఏంది చెప్పండి? కొట్లు అంటే ఏంది? షాపు అంటే నువ్వు వ్యవసాయం చేస్తున్న ఏదైనా కొట్లు. తర్వాత దీపం నీ ప్రయత్నములన్నిటిలోను నువ్వు ఏదైనా ప్రార్థన చేసి పలానా ప్రయత్నం ట్రై చేసినావు అనుకో, అదేమవుతుందంట? అయిపోతుంది కదా. నువ్వు ప్రయత్నం చేసినావు, ఏదైనా కనిపెట్టాలని అనుకున్నావు, ప్రార్థన చేసినావు, తండ్రి పలానా కనిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నా అంటే ఏమవుతావు? సక్సెస్ అయిపోతుంది. అర్థమవుతుందా? పలానా వ్యాపారం చేయాలనుకుంటున్న దేవుడా తండ్రి అదోనాయ్ అని ప్రార్థన చేసి ఆ వ్యాపారం మొదలు పెట్టావు అనుకో, సక్సెస్ అయిపోతుంది. నువ్వు వ్యవసాయం ప్రారంభించావు, నీకు వ్యవసాయం రాదు, నువ్వు నేర్చుకున్నావు, చదువుకున్నావు, తండ్రి నేను దీంట్లో పర్ఫెక్ట్గా నేను సాధించాలి, ఎక్కడ నష్టం కాదు అంటే నువ్వేమైపోతావు? సక్సెస్ అయిపోతావు. అర్థమవుతుందా? ఇదే ప్రయత్నములన్నిటిలో ఏమవుతావు? ఇంకా ఏం చేస్తాడంటే తండ్రి ఆజ్ఞాపిస్తాడంట. ఆయన పలానా ప్రయత్నం చేస్తున్నాడు, ఇది సక్సెస్ చేయని ఆజ్ఞాపిస్తాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దూతలు ఆజ్ఞాపిస్తే దూతలు వచ్చి నీ పనిని సక్సెస్ చేస్తాడు. ఇంకా నీ ఎలోహిమైన అదోనాయ్ నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదం అంటే అన్ని రకాల ఆశీర్వాదాలు. నీవు నీ ఎలోహిమైన అదోనాయ్ ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల అదోనాయ్ నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. హల్లెలూయా, ఆమేన్. ఎంత మంచి మాట! ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించేస్తాడు. స్థాపించడం అంటే ఏంటి? స్థిరం, ఫిక్స్ అయిపోతాను. ఇంకా స్థాపించడం అంటే వీళ్ళు నా జనము అని గుడ్డిగా దేవుడు నీ ముద్ర వేసాడు. ఎవరు జనములు అంటారప్పుడు జనాలంతా వీళ్ళు అదోనాయ్ ఎలోహిమైన దేవుని ప్రజలరా బాబు అని నిన్ను మెచ్చుకుంటారు. వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనము, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యము అని నీ గురించి ఇతరులు పొగుడుతారు. స్థాపించడం అంటే కదలకుండా అయిపోతావు, నువ్వు అంత స్ట్రాంగ్ అయిపోతావు భూమి మీద. నిన్ను కాదని ఎవరు ఏ పని చేయలేరు. ఎవరన్నా ఏదైనా పని చేయాలంటే నీ సలహా తీసుకొని చేస్తారు. అరే పలానా అతన్ని అడిగితే మంచి సలహా ఇస్తాడు, దేవుడు అంటే మహాభయభక్తులు గలవాడు, ఆమెను లేక అతన్ని అడిగితే మంచి సలహాలు ఇస్తారు అని నీ సలహా కోసము ఏం చేస్తారో తెలుసా? వెయిట్ చేస్తారు, నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు, నీతో స్నేహం చేయాలని ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? నీతో హత్తుక్కొని ఉండాలని ప్రయత్నం చేస్తారు జనాలు. అదొద్దా మనకి? అమ్మో ఫలానా ఆమెతో కలిసి ఉండాలి బాబు, ఆమె మహాభక్తురాలు, మహా గొప్పగా దేవుడు ఆమెను ఆశీర్వదించింది అని ఏం చేస్తారంటే వాళ్ళు నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. నీ సలహా తీసుకొని దాన్ని వాళ్ళు పాటిస్తారు. నీ సలహా కోసం ఎదురు చూస్తారు. నువ్వు 2 నెలలు ఆగమన్నా ఆగుతారు, నువ్వు 3 నెలలు ఆగమన్నా ఆగుతారు. ఎందుకు? నీ సలహా కోసం. ఎందుకు? ప్రతిష్ఠిత జనం, స్థాపింపబడ్డది. ఇది నువ్వు కాదు అన్నావు అనుకో, ఈ యొక్క 10 ఆజ్ఞలను నెగ్లెక్ట్ చేస్తే నువ్వు స్థాపింపబడవు, నువ్వు అనుకున్నది జరగదు, నీ ఇంట్లో శాపాలు పోవు, నీ అవసరాలు అంతంత మాత్రాన్ని తీరుతూ ఉంటాయి. ఇబ్బందులు, ఇరుకులు, కొడుకులు మాట వినరు, బిడ్డలు మాట, కోడళ్ళు మాట, అల్లుడు మాట వినరు, సొసైటీలో నీ పేరు ఉండదు, సొసైటీలో నీ పేరు తుడుచుకుపోతుంది. నువ్వు దేనికి
పనికిరావు సొసైటీలో, ఇంటికి పనికిరావు, బయటోడికి పనికిరావు, దేనికి పనికి రాకుండా నువ్వేమైపోతావంటే ఒంటరి జీవితాన్ని గడిపే సమయం వచ్చేస్తుంది. ఒంటరిగా మనిషి ఎవరు జీవించలేరు. ఒంటరిగా జీవిస్తారా? జీవించలేరు. ఖచ్చితంగా కనీసం మాట్లాడే వ్యక్తి అయినా ఉండాలి, మంచి చెడు చూసే వ్యక్తి కావాలి, అవునా కదా? ఈ దీవెనలు అంటే ఈ 10 ఆజ్ఞలు ఎవరైతే పక్కకు పెడతారో వాళ్ళ ఇంట్లో ఏముంటాయి? శాపాలు ఉంటాయి. ఎవరైతే ఈ 10 ఆజ్ఞలు హత్తుకొని జీవిస్తారో వాళ్ళ ఇంట్లో శాపాలు వెళ్ళిపోవడమే కాక ఆశీర్వాదాలు రావడం మొదలైంది. అంటే ఈ వ్యక్తి, ఈ కుటుంబము నాది అని పరలోకపు తండ్రి నీ గురించి తన దూతల ఎదుట చెప్పుకుంటారు. ఈ కుటుంబం నాది. ఎందుకు? వీళ్ళు నా ఆజ్ఞలో పాటిస్తున్నారు. దేవుడు కోరుకునేది ప్రపంచ మానవాళి పాటించాలని. దేవుడు ఒక ప్రణాళిక ఏంటి? ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది 2060లో. 60 వరకు అందరూ పాటించాలని మొదలు పెడితే కదా పాటించాలి. ముందు మొదలు పెట్టాలి కదా. మనం పెడితే మన తరాలు, నెక్స్ట్ ఇంకో తరం, మీరు మొదలుపెట్టారు, మీ తరం మొదలెట్టారు, వాళ్ళు మొదలుపెట్టారు, వాళ్ళ తరం మొదలెట్టారు, శోభం మొదలెట్టి వాళ్ళ తరం మొదలవుతుంది, ఏమన్నా వీళ్ళు మొదలుపెట్టారు. అట్లా మనం మొదలు పెడుతూ ఉంటే మెల్లిమెల్లిగా అవుతుందంటే ఏమవుతుందో చెప్పండి? దేవుని ప్రజలుగా పిలువబడతాము, దేవుడు ఆశీర్వాదాలు పొందగలము, దేవుని దీవెనలన్నీ మన కుటుంబంలో ఉంటుంది. మన కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది. అంటే శాపాలన్నీ పోయినాయి కాక ఆశీర్వాదాలు రావడము ఒకటెనక ఒకటి వస్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను, నేను ఈ 10 ఆజ్ఞలు పాటించక మునుపు కొన్ని బాగా ప్రయత్నాలు చేసిన, సక్సెస్ కాలేదు. అవే ప్రయత్నాలు 10 ఆజ్ఞలు పాటించిన తర్వాత చేసిన సక్సెస్ అయ్యి సేమ్. అర్థమవుతుందా? అదే పని అంతకుముందు ఉన్నప్పుడు చర్చికి వెళ్తున్నాం, అర్థమవుతుందా? సండే చర్చికి వెళ్తున్నాం, కానీ అప్పుడు పాటించినప్పుడు ఆ పనులు కాలే. అదే పని 10 ఆజ్ఞలు పాటించిన తర్వాత మళ్ళీ అదే పనిని మొదలు పెడితే సక్సెస్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది పాటించేదానికి పాటించని దానికి ఎంత వ్యత్యాసం ఉందో అర్థం. నా అనుభవం చెప్తున్నాను. నేను ఈరోజు ఉన్న ఇజ్రాయెల్ దేశం గురించి చెప్తున్నాను. ఆశీర్వదింపబడ్డ జనం కోట్ల వాళ్ళకున్నంత ఆశీర్వాదం ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకు అంటే వాళ్ళు 10 ఆజ్ఞలు పాటిస్తారు. మనం ఏమనుకుంటామంటే మనం ఏదైతే వింటామో అదే నిజం అనుకుంటాం. ఈరోజు దీనికన్నా రేపు ఇంకొక మాట విన్నాం అనుకో, అదే నిజం అనుకుంటాం, ఇది రాంగ్ అనుకుంటాం. కానీ అట్లా కాదు. దేవుడు ఒక్కసారి మాటిస్తే తరతరాలు అదే మాట. పాటించండి, ఆశీర్వాదాలు పొందండి. పాటించండి, శాపాలు పోతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. 10 ఆజ్ఞలు పాటించండి, శాపాలు పోతాయి, ఆశీర్వాదం. ఇది ఎప్పుడు చెప్పబడ్డ మాట? సుమారుగా 4000 సంవత్సరాల క్రితం చెప్పబడ్డ మాట. అప్పుడైనా అదే మాట దేవుడిది, పరలోకపు తండ్రిది. ఇప్పుడైనా అదే మాట. అప్పుడైనా అదే శాపం తొలగించేసేవాళ్ళు, అప్పుడు ఆశీర్వదించి, ఇప్పుడు అదే శాపం తొలగించి ఆశీర్వదిస్తారు. స్పష్టంగా దేవుడు నన్ను కాదని మీరు వినండి, నన్ను కాదని, మీ 10 ఆజ్ఞలు కాదని మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా మీకు శిక్షలు వస్తాయి అని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రజలు అట్లా శిక్షలు అనుభవించారు. ఆజ్ఞలు మీరారు, శిక్షలు అనుభవించారు. మళ్ళీ అయ్యో దేవుడు తప్పైందని మళ్ళీ దేవుని దగ్గర మొత్తుకుంటే దేవుడు శాపం ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు శాపం ఉండేది ఆ దేశానికి. ఆ శాపం అంతా పోయిన తర్వాత మళ్ళీ ఆశీర్వదించడం ప్రారంభించారు. అంటే నేనేమంటున్నానంటే మన ప్రతి కుటుంబం మీద శాపాలు ఉన్నవాళ్ళమే.
ప్రతి కుటుంబంలో ఇక్కడ ఏవైతే రాయబడ్డావో అవన్నీ ఉన్నవాళ్ళే. ఏంటి? శాపాలు. ఇక్కడ బైబిల్లో ఏముందంటే కిందికి వెళ్తే జ్వరం కూడా రాదు అని ఉంది. ఏం రాదంట? జ్వరం రాన నరుడు ఎవరన్నా ఉన్నారా? కానీ ఇక్కడ ఏముందంటే నా ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు పాటిస్తే మీకు జ్వరం రాదు. ఇప్పుడు ఏ నెల? ఏప్రిల్ నెల. ఎండ తాకుతుంది, ఎండ దెబ్బ తాకుతుంది. నీకు ఎండ దెబ్బ కూడా తాకు, వెన్నెల దెబ్బ కూడా తాకు. వెన్నెల దెబ్బ తాకుతుంది తెలుసా? నైట్లో తెలుసా? తెలియదా? మా నాన్న మంత్రం వేసాడు. ఎండల దెబ్బ తాకినా కూడా మంత్రం వేస్తారు దానికి. మా నాన్న వేస్తాడు. అంటే ఎండ దెబ్బ తాకదు, వెన్నెల దెబ్బ తాకదు, నీకేం కాదు, జ్వరం కూడా రాదు. జ్వరాలు వస్తాయి, నీళ్ళు పడకుంటే జ్వరం వస్తుంది, అది వేరే విషయం కదా. గాలి పడకుంటే కూడా జ్వరాలు వస్తాయి. ఈ ప్లేస్ వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళామనుకో, ఊరు మారినామనుకో, ఆ జ్వరాలు వేరు. కానీ మామూలుగా జ్వరాలు వస్తాయి అన్నీ బాగున్నావు. అలాంటి జ్వరాలు మీకు రావు. ఎండ దెబ్బ తాకదు, వెన్నెల దెబ్బ తాకదు అని అంటే రావు కూడా. అంటే ఇంతకుముందు నీ జీవితంలో ఏవైతే శాపాలు అనుభవించినావో అవి మళ్ళీ రావు. అంటే నీ ఇంట్లో శాపాలు స్థాపింపబడ్డ తర్వాత మళ్ళీ అవి రావాలని ప్రయత్నము శాపాలు చెయ్యవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆజ్ఞలు పాటిస్తున్నావు కాబట్టి నీలోకి ఏ శాపము రాదు, ఏ రోగము రాదు, ఏ దిగులు రాదు. అంత పవర్ 10 ఆజ్ఞలకు ఉన్నది. అంత నిష్ట కూడా 10 ఆజ్ఞలు ఉన్నాయి. అంటే శుక్రవారం వండుకొని సాయంత్రం కల్లా పెట్టుకొని శుక్రవారం నుంచి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఇక్కడ సమాజ మందిరానికి వచ్చి ఇలాంటి మాటలు విని నిష్టగా ఉన్నారనుకో, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. నేను లేదమ్మా నేను ఇట్లాగే ఉంటాను అంటే దేవుడు కూడా అట్లాగే ఉంటాడు. అంటే యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు, ప్రజలు ఎట్లా ఉంటే రాజు అట్లా ఉంటారు కదా. రాజు దగ్గర నుంచి ఏం చేస్తారు? ప్రయత్నం చేయాలి. ప్రజలు ఏం చేయాలి? ఏదన్నా తీసుకోవడానికి అయ్యా నేను చాలా పేదదాన్ని అలా అంటే రాజు ఊరికైనా ఇచ్చేస్తాడా? నువ్వెవరు, నీ ఊరేంది, నీ గ్రామం ఏంది, నీ మంచి నువ్వు చెడు, దొంగవా దొరవా మంచడువా చెడ్డోడా అన్ని ఎంక్వైరీ చేయరా? ఊరికైనా ఇచ్చేస్తాడా? పోయి నాకు ₹1,00,000 ఇవ్వమంటే ఇచ్చేస్తాడా? నీ బాధ కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేసి, అది న్యాయమైందా కాదా అని ఎంక్వైరీ చేసి, నువ్వు దొంగవా దొరవా అని ఎంక్వైరీ చేసి ఎస్ ఈమెకి ఇవ్వచ్చు అనుకున్నప్పుడే అది ఇస్తారు. ఊరికే రావు కదా. ఒక మామూలు వ్యక్తే భూమి మీద నీకు ₹1,00,000 సహాయం చేయాలంటే ఒక రాజు పక్కోడా 10 సార్లు ఆలోచిస్తే దేవుడు ఎట్లా ఇస్తాడమ్మా ఆశీర్వాదాలు? ఊరికైనా ఇచ్చేస్తాడా? ఊరికైనా వస్తాయా? అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఒక భోజనం ఒక బట్ట కామన్గా ఇస్తాడు దేవుడు, అందరికి ఇస్తాడు. భోజనం బట్ట అనేది దేవుడు బాధ్యత. అందరినీ పోషించడం, పక్షులకు, పశువులకు, జీవరాశులకు, మనుషులకు ఫుడ్ పెట్టడం దేవుడు బాధ్యత పెడతారు. కానీ ఆశీర్వాదాలు మాత్రం రా. గుర్తుపెట్టుకోండి. ఫుడ్ పెట్టడం కామనే. ఎవరైనా అన్నం లేదరా నాయన అంటే ఎవరైనా భోజనం పెడతాడు. దేవుడు ఏదైనా పనిని కలగజేసి పెడతారు. కానీ శాపాలు పోవు, ఆశీర్వాదాలు రావు. ఇరుకు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, బాధలు అన్నీ మన ఇంట్లో భరతనాట్యం చేస్తాం. అర్థమవుతుందా? అన్ని బాధలు ఏం చేస్తాయి? డ్యాన్స్ చేస్తాం. మనం ఏం చేస్తాము? దుఃఖపడతాం. అందుకనే ఏది ఏమైనా సరే ఏం చేయాలి చెప్పండి? 10 ఆజ్ఞలు పాటు. ఏమన్నా కానీ 600 కానీ 106 కానీ గట్టి నిర్ణయం తీసుకోవాలి. నేను అట్లాగే తీసుకున్నాను నిర్ణయం. 3 సార్లు ఇబ్బంది పడ్డా. స్టార్టింగ్లో నష్టం, వెంటనే నష్టం చూపించారు దేవుడు.
అక్కడ 3 డుమ్మాలు కొట్టిన, 3 శనివారాలు డుమ్మాలు కొట్టిన, 3 సార్లు నష్టపోయాను. అప్పుడు ₹1,00,00,000 వచ్చినా సరే శనివారం రోజు డుమ్మా కొట్టను, ఖచ్చితంగా పాటిస్తానని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఆ దురాత్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైన దురాత్మ నన్ను పోకుండా చేస్తున్నది. అంటే దురాత్మలు ఏం చేస్తాయి? ఆటంకపరుస్తాయి. వెళ్ళొద్దు, ఆయన ఏదో చెప్తాడు, దర్శనం 10 ఆజ్ఞలు అంటాడు, భోజనం ముందే వండుకోవాలంటాడు, అది అంటాడు. ఆడైతే హాయిగా ఉంది కదా, పలానా చోట అయితే హాయిగా ఉంది, పోయినామా అట్లా కూర్చున్నామా, ఏదో పెట్టెల కానుకేసినామా, వచ్చేసినామా, ప్రేయర్ చేయించుకున్నామా కదా, ఆమెను అన్నామా, వచ్చినాం. అది ఈజీ కదా, ఈజీ, చాలా ఈజీ. కానీ అది దేవుడి దృష్టిలో వర్కౌట్ కాదు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే వర్కౌట్ కాదు అన్నమాట. భోజనం వండడం ఎంత టైం పడుతుందో, తినడానికి ఎంత టైం పడుతుంది, వండడానికి ఎంత టైం పడుతుంది. వండడానికి ఎక్కువ టైం పడుతుంది, తినడానికి తక్కువ టైం కదా. మనిషి పుట్టడానికి ఎంత టైం పడుతుంది, చావడానికి ఎంత టైం పడుతుంది గమనించాలి కదా. పుట్టడానికి 9 నెలలు పడుతుంది, చావడానికి నిమిషం కూడా కాదు కదా. ఇప్పుడే చెప్పారు కదా, ఎవరు ఊరేసుకొని చనిపోయారు. అట్లా దేవుడు సృష్టికర్త, ప్రాక్టికల్ దేవుడు, మాటలు చెప్పే దేవుడు కాదు, చేష్టల దేవుడు. ప్రాక్టికల్ అంటే దేవుడు ప్రాక్టికల్గా ఉంటాడు కాబట్టి నిన్ను కూడా ప్రాక్టికల్గా చూడాలనుకుంటాడు దేవుడు. అర్థమైందా? దేవుడు ఏదో ఇలా అనగానే సృష్టి జరగలేదు, ఇలా చిటికేస్తే సృష్టి జరగలేదు, అంత ఉత్తమ మాటలు భూమి మీద. దేవుడు ఈ సృష్టిని చేయడానికి 6,000 సంవత్సరాలు కష్టపడ్డాడు, 6,000 years. అర్థమైందా? నువ్వు ఆజ్ఞలు పాటించడానికి నీకేమంత బాగా కదా. 6 రోజులు పని చేసుకొని 7 రోజులు రెస్ట్ చేసుకో అయిపోయి అంతే. ఆజ్ఞ దేవ దాటదు, గీత దాటదు కదా, దాటకుండా చాలు. అదే ఆయన శోధించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన శోధిస్తే అప్పుడు దేవుడు అర్థమవుతుంది. మనం పాటించకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు ఇవ్వరు. ఎంత మొత్తుకో, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు ఇవ్వరు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆయన నీలో ఏం చూడాలనుకుంటున్నారు? 10 ఆజ్ఞలు చూడాలనుకుంటున్నారు. నీ జీవితంలో పరలోకపు తండ్రి 10 ఆజ్ఞలో చూసి సంతోషించాలనుకుంటున్నారు. ఆ సంతోషాన్ని బట్టే దీవెనలో ఆధారపడి ఉంటాయి. నా పిల్లలకు నేను ఆశీర్వదిస్తానని పరలోక తండ్రి ముందుకు రావడం, లేకపోతే జరగదు, జరిగి తీరదు. ఊరికేనే ఆశీర్వాదాలు రావు. పాపం చేసినోడికి అదే ఆశీర్వాదం, శాపంలో ఉన్నోడికి అదే ఆశీర్వాదం, మంచోడికి అదే ఆశీర్వాదం, చెడ్డోడికి అదే ఆశీర్వాదం అంటే రాదు. కేటగిరీస్ బట్టి ఆజ్ఞలు పాటించే వారికి ఎంత ఆశీర్వదించాలి, పాటించని వారికి, నీతిమంతులకు ఎంత ఆశీర్వదించాలి, విగ్రహారాధన చేసే వారికి ఎంత, అంటే వారి వారి గుణాన్ని బట్టి, వారి వారి నీతిని బట్టి, క్యారెక్టర్ని బట్టే ఆశీర్వాదాలు నిర్ణయింపబడతాయి. పోలీస్ స్టేషన్లో ఎట్లుంటుందమ్మా, జైల్లో వాడు చేసే తప్పుని బట్టే శిక్ష నిర్ణయింపబడుతుంది కదా. మర్డర్ చేసినోనికి 10 ఏళ్ళే, చిన్న 100 రూపాయలు దొంగతనం చేసినోనికి 10 ఏళ్ళ శిక్ష ఉండదు. వాళ్ళు చేసే తప్పులను బట్టి శిక్షలు నిర్ణయింపబడతాయి. అట్లాగే మనం కూడా మనం చేసే నీతిని బట్టి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే 10 ఆజ్ఞలు పాటిస్తే భూమి మీద నీకు అన్ని ఆశీర్వాదాలు, భూమి మీద నీకు అన్ని ఆశీర్వాదాలు. తర్వాత ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో నీదే. చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా పరలోకంలో నువ్వే ఉంటావు, నీ తరాలే ఉంటాయి. ఇది గుర్తుపెట్టు. అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా పరలోకంలో మీరు ఉండి తీరుతారు. ఇక్కడ పాటిస్తేనే, పాటించకుంటే పరలోకంలో నీకు ఎంట్రీ లేదు. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఇది నా మాట కాదు. ఎవరి మాట? పరలోకపు తండ్రి
ఎలోహిమైన అదోనాయ్ మాట మీకు ఈరోజు ఈ యొక్క షబ్బాతులో మీకు చెప్పడం జరిగింది. ఓకే, ప్రార్థన చేస్తాం.